ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, మనుష్యులు పైరూపమును లక్ష్యపెడుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. పీపుల్ లుక్ ఎట్ ద అవుట్వర్డ్ అపిరియన్స్ బట్ ద లార్డ్ లుక్స్ ఎట్ ద హార్ట్. 1 Samuel chapter 16 verse 7. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు యథార్థ హృదయము గలవాడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఈ లోకంలో జీవించేటువంటి మనుష్యులు ఎవరైనా కావచ్చు, వారు నీవు ధరించుకున్న వస్త్రాలను బట్టి, నీ యొక్క అందాన్ని బట్టి, నీకు కలిగిన సంపదను బట్టి నిన్ను గౌరవిస్తారు, నిన్ను గుర్తిస్తారు. కానీ మన ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవుడు అవేవి చూడడు. నీ ఆస్తులను, నీ అంతస్తులను ఆయన లక్ష్య పెట్టడు. నీవు ఏ రంగులో ఉన్నావు, నీవు ఎంత ఎత్తున్నావు అనే ఆలోచన చేయడు. ఆయన చూసేది కేవలం నీ యొక్క హృదయమును మాత్రమే. నీ హృదయం ఏ విధంగా ఉన్నది అని మాత్రమే ఆయన లక్ష్యముంచుతాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరులి కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచు వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రేమ గల పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మనం ఎంత సంపాదించామో, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నామో, ఎంత మంచి బట్టలు వేసుకున్నామని చూసి ఆయన ఆనందించడు. కానీ మన యొక్క మంచి ప్రవర్తన, మనలో పాపము లేని జీవితము, యథార్థ నడవడిక, వాక్యానుసారమైన జీవితము మనం జీవిస్తున్నప్పుడు ఆయన మన యందు ఆనందిస్తాడు. దేవుని దృష్టిలో మన యొక్క మనస్సు లేదా హృదయం చాలా శ్రేష్టమైనది. దానిని మనము అపవిత్రపరచకూడదు. దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రపరచును గాని లోపల నుండి బయటకు వెళ్లేదే మనుష్యుని అపవిత్రముగా చేయును అని. అందునిమిత్తమునే మన యొక్క హృదయము, ఆలోచనలు పవిత్రమైనవిగా ఉంచుకోవాలి. మన యొక్క తలంపులు ఆయనకు ఆయాసకరమైన వాటి వలె ఉండకూడదు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఆయన బిడ్డలముగా జీవించాలి. మరి మనము ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాం? ఈ లోకంలో మనకిష్టమైన వారి కోసం వారికి నచ్చినట్లుగా రెడీ అవుతాం, లేదా మన యొక్క సంపద మనకు కలిగినది ఎదుటి వారికి తెలియాలని మనకున్నవన్నీ చూపించి వారిని మనకు లోబరుచుకుంటాం. కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నీవు ఎలా సంతోషింపజేస్తావు? నీకు 100 కోట్లు డబ్బున్నా, తరిగిపోని సంపదలున్నా, విలువైన బట్టలు నువ్వు వేసుకున్నా అవేవి కూడా ఆయన పట్టించుకోడు. కనీసం ఆలోచన కూడా చేయడు. ఆయన నీ యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తాడు. అది మోసకరమైనదా, యథార్థమైనదా, పరిశుద్ధమైనదా, అపవిత్రమైనదా, కనికరము కలిగినదా, కఠినమైనదా అని ఆయన చూస్తాడు. దాని ద్వారా మాత్రమే ఆయన నిన్ను తీర్పులోనికి రప్పిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్మలమైన, నిష్కల్మషమైన, పవిత్రమైన హృదయాన్ని ఆయనకు బలిగా అర్పించాలి. అంతకు మించిన ఏ బలులు ఆయన కోరుకోవడం లేదు. వెలుపల మనుష్యులు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమములతోనూ నిండి ఉన్నారు అని వాక్యము సెలవిస్తున్న విధముగా దేవుడు వేషధారులను లక్ష్య పెట్టడు. వారి ప్రార్థన ఆయన ఆలకించడు. వేషధారి అయినా పరిసయ్యుని ప్రార్థన గాక అల్పుడు, అయోగ్యుడు, కనీసము సరైనటువంటి వస్త్రము లేనివాడు ఈ లోకంలో అందరి దృష్టికి పాపిగా ఎంచబడిన వాడైనా సుంకరి ప్రార్థనను ఆయన ఆలకించడానికి కారణం ఏమిటో తెలుసా?
దేవుడు సుంకరి యొక్క పై రూపమును చూడలేదు గాని అతని యొక్క మార్పు చెందిన మనస్సును చూశాడు. పశ్చాత్తాపముతోనూ వేదనతోనూ ప్రార్థించిన మనస్సును ఆయన గమనించాడు. గర్వము లేక తనని తాను తగ్గించుకున్న నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని దేవుడు లక్ష్యముంచాడు. కాబట్టే సుంకరి ప్రార్థనను దేవుడు విన్నాడు. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆయన మీ పై రూపమును లక్ష్య పెట్టువాడు కాడు అని. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోడబుట్టిన వారు నీకున్న సంపదను చూసి నిన్ను గౌరవిస్తారు. నీ రూపాన్ని, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి నీతో మాట్లాడేవారున్నారు. కానీ నీవు ఏ విధంగా ఉన్నా, ఎంత పేదవాడివైనా, అందవిహీనంగా ఉన్నా, నీ దగ్గర చిల్లిగవ్వ లేకపోయినా, నీ మనస్సును చూసి నిన్ను ప్రేమించేవాడు నా యేసయ్య ఒక్కడే. ఆయనేమి నీకు కండిషన్స్ పెట్టడం లేదు. నువ్వు ఈ విధంగా ఉంటేనే చర్చికి రా, లేకపోతే లేదు అని అనడం లేదు. ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడు, నీ యొక్క పరిశుద్ధమైన మారు మనస్సు కలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోకంలో నువ్వు సూట్ వేసుకుంటేనే 5 స్టార్ హోటల్స్ కి రాణిస్తారేమో గాని మన యేసయ్య నీ రూపం ఎలా ఉన్నా పరలోకంలో బంగారు వీధుల్లో నిన్ను నడిపిస్తాడు. అటువంటి నిస్వార్థమైన యథార్థమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనుషులను లక్ష్య పెట్టకండి. నిన్నులా ప్రేమించే దేవుణ్ణి విశ్వసించండి, ఆయన్ని స్తుతించండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. మా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవు. మా పై రూపాన్ని కాక, మేము వేసుకున్న బట్టల్ని కాక, మా స్టేటస్ ని బట్టి కాక, ప్రభువా నీవు మా యథార్థమైనటువంటి మనస్సును, పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాన్ని మీరు చూస్తున్న దేవుడవని ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అవును ప్రభువా, అయా మీరు దీనుల యొక్క ప్రార్థనను ఆలకించు వాడవు తండ్రి. మీరు తండ్రి తగ్గించుకునే వారి యొక్క మొరను ఆలకించే దేవుడు ప్రభువా. అవును తండ్రి, తనను తాను తగ్గించుకుంటూ నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని మీరు లక్ష్యముంచుతారని, సుంకరి ప్రార్థన విన్న దేవుడు అని ఈ రోజున మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారి యొక్క అవసరతల నిమిత్తము మీ పాద సన్నిధిన మొరపెడుతున్నారో వారి ప్రతి మొరను మీరు ఆలకించండి. అనారోగ్యముతో బలహీనంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. అయా మీ యొక్క అమూల్యమైన రక్తములో కడిగి వారిని పరిశుద్ధపరిచి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. బిజినెస్ చేస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి అయా వారి యొక్క బిజినెస్ లో అభివృద్ధిని దయచేయండి తండ్రి. ఎటువంటి నష్టాలు లేకుండా ప్రభువా అయా వారు చేస్తున్న బిజినెస్ ఉండునట్లుగా కృప చూపించండి. కుటుంబములో శాంతిని దయచేయండి, సమాధానాన్ని అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి కృపను దయచేయండి. అయా శత్రుత్వాలు కాకుండా ప్రభా ప్రేమగా వారు నడుచుకోవడానికి సహాయము దయచేయండి. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అయా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి. అదే విధంగా నా ప్రభా అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు. అయా తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు. అయా విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. కోర్టు సమస్యలు, ఆ యొక్క భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. వారికి తగినటువంటి న్యాయమును తండ్రి మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువ రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. అదే విధంగా నా ప్రభా మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఆయా దైవ సేవకులందరికీ
మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆత్మ చేత నింపి నడిపించండి నా ప్రభువా. అయ్యా, వారికి ఉన్న కొరతలు, వారికి ఉన్న కొదువలన్నిటిని తీసివేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. అదే విధంగా నా ప్రభువా, మిషనరీస్ ని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు కాచి కాపాడమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడుతున్న కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా, మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.